మొదటి తెలుగు న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ కన్నుమూశారు. మలక్పేట యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. గుండెపోటు రావడంతో 2 రోజుల కిందట ఆయన హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. తెలుగు దూరదర్శన్ పేరు చెప్పగానే అందరికీ శాంతి స్వరూప్ గుర్తుకు వచ్చేవారు. 1983 నవంబర్ 14న ఆయన దూరదర్శన్లో వార్తలు చదవడం ప్రారంభించారు. 2011లో పదవీ విరమణ చేశారు. తెలుగు దూరదర్శన్లో మొట్టమొదటి యాంకర్, న్యూస్ రీడర్ శాంతి స్వరూపే. 1983 నవంబర్ 14న తెలుగులో డీడీ న్యూస్ ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి తెలుగు వారికి నిరంతరం వార్తలు చదివి వినిపించారు శాంతి స్వరూప్. అందుకే దూరదర్శన్ పేరు ప్రస్తావించినప్పుడల్లా ఆయన తప్పక గుర్తుకు వస్తారు. జనవరి 7, 2011 వరకు ఆయన పనిచేశారు. రిటైర్ అయిన తెలుగు ప్రజలు ఆయన్ను ఎప్పటికీ గుర్తుపెట్టుకున్నారు. శాంతి స్వరూప్ 1978లోనే దూరదర్శన్లో చేరారు. యాంకరింగ్ చేసేందుకు ఆయన 5 ఏళ్లు ఎదురు చూడాల్సి వచ్చింది. 1983 నవంబర్ 14న ప్రసారమైన దూరదర్శన్ తెలుగు తొలి బులెటిన్ వార్తల్ని ఆయనే చదివారు. టెలిప్రాంప్టర్ లేని రోజుల్లో స్క్రిప్ట్ పేపర్లోనే బట్టి పట్టి వార్తలు చదవడంలో ఆయన ఆరితేరారు. అలా 10 ఏళ్ల పాటు స్క్రిప్ట్ పేపర్లతోనే వార్తలు చదువుతూ వచ్చారు. దూరదర్శన్లో 2011లో పదవీ విరమణ చేసే వరకు ఆయన వార్తలు చదివారు. చాలా మంది న్యూస్ రీడర్లు శాంతి స్వరూప్ను తమ గురువుగా భావిస్తుంటారు. వార్తలు చదవకండి, వార్తలు చెప్పండి అని తర్వాతి తరం యాంకర్లకు సూచిస్తారు ఆయన. శాంతి స్వరూప్ సతీమణి రోజారాణి కూడా న్యూస్ రీడరే. 1980లో వీళ్ల వివాహం జరగ్గా 2 సంతానం, విదేశాల్లో స్థిరపడ్డారు. సాహిత్యంపై పట్టున్న శాంతి స్వరూప్ భోపాల్ గ్యాస్ దుర్ఘటన మీద రాతి మేఘం అనే నవల రాశారు. క్రికెట్ మీద మక్కువతో క్రేజ్, సతీ సవగమన దురాచారానికి వ్యతిరేకంగా అర్ధాగ్ని అనే నవల కూడా రాశారు ఆయన. ఇక మరిన్ని డీటెయిల్స్ ధనరాజ్ అందిస్తారు. ధనరాజ్, ఓవర్ టు యూ. తెలుగులో తొలి న్యూస్ రీడర్ అయినటువంటి శాంతి స్వరూపు ఆయన అంటే 2 రోజుల క్రితమే యశోద హాస్పిటల్లో గుండెపోటు తోటుగా ఆయన చేరడం జరిగింది. ఆ తర్వాత ఆయన ఈరోజు ఇక లేరు అంటే ఆయన మరణ వార్తతోటి మొత్తం యావత్తు భారతదేశంలో ఉన్నటువంటి తెలుగు ప్రజలకు మాత్రము ఒక తీరని లోటైన చెప్పచ్చు. అయితే ఆయన 1983లో చూసినట్టయితే కూడా ఈ దూరదర్శన్లో వార్తలు చదివినటువంటి తొలి న్యూస్ రీడరు. అయితే ఆయన చూసినట్టయితే ఎలాంటి టెలిప్రాంప్టర్లు లేని రోజులలోనే వార్తలు చదివి మొత్తం యావత్తు తెలుగు ప్రజలందరికీ కూడా చాలా దగ్గరయ్యాడు. మొత్తం మీద ఆయనని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఎంతోమంది జర్నలిస్టులు ఆయనలాగే వార్తలు చదవాలని కూడా ఆయనను అనుసరించినటువంటి వారు ఎందరో ఉన్నారు. ముఖ్యంగా చూసినట్టయితే ఆయనను చూస్తూ కూడా ఎంతోమంది ఒక ఏకలవ్యునిలాగా ఎలా అయితే భావించి విద్యను నేర్చుకుంటారో జర్నలిస్టులు కూడా చూసినట్టయితే శాంతి స్వరూప్ లాగా మాత్రమే వార్తలు చదవాలనేది మాత్రము వాళ్ళ అభిరుచి అనేది కూడా ఎంతోమంది నెరవేర్చుకునేవారు. ఆయనతో ఉండేటువంటి అనుబంధాన్ని అంతా కూడా ఇటు జర్నలిస్టులు ఒక్కొక్కరుగా గుర్తు చేసుకుంటూనే ఉన్నారు. అయితే శాంతి స్వరూప్ చూసినట్టయితే ఆయన భార్య ఉన్నారు, రోజారాణి గారు. అదే విధంగా 2 కుమారులు కూడా ఉన్నారు. వాళ్ళు విదేశాల్లో కూడా స్థిరపడినటువంటి పరిస్థితి. అయితే శాంతి స్వరూప్ చూసినట్లయితే 1978 నుంచే ఆయన యాంకర్గా రావాలని కూడా ప్రయత్నం చేస్తున్నాడు. వివిధ సందర్భాలకు సంబంధించినటువంటి ఆయన జర్నలిస్టుగాను అదేవిధంగా నవల రచయితగాను కొనసాగడం జరిగింది. అంతేకాకుండా భోపాల్ దుర్ఘటనకు సంబంధించినటువంటి వ్యవహారంలో చూసినట్లయితే ఇది ఒక నవలను కూడా రాయడం జరిగింది. అంతేకాకుండా మొత్తం మీద ఈ శాంతి సాగమనానికి సంబంధించినటువంటి విషయాలు, అలాంటి వ్యవస్థ పైన కూడా తిరుగుబాటుకు సంబంధించిన వ్యవహారాల పైన కూడా ఆయన నవలలు రాశారు. మొత్తం మీద చూసినట్టయితే ఈ శాంతి స్వరూప్ అనే న్యూస్ రీడర్ చూసినట్టయితే తెలుగు ప్రజలకు ఎంతో చేరువయ్యాడు. జర్నలిస్టులకు చాలా సుపరిచితమైన వ్యక్తి. అంతేకాకుండా ఎంతోమంది రాజకీయ నాయకులకు కూడా ఆయన సుపరిచితుడు. ఆయనతో ఉన్నటువంటి అనుబంధాన్ని అంతా కూడా నెంబర్ వేసుకుంటున్నటువంటి పరిస్థితి అని చెప్పొచ్చు. ముఖ్యంగా చూసినట్టయితే 1983లోనే ఈ దూరదర్శన్ సంబంధించినటువంటి ఒక సౌండ్ తోటి ఒక సమయానికి సంబంధించి అంటే రాత్రి 7 గంటల సమయంలో కావచ్చు వస్తున్న వార్తలు, ఆ మ్యూజిక్ తోటి వచ్చే వార్తలు, శాంతి స్వరూపు వార్తలు హెడ్లైన్స్ చదవడము, ఆ వార్తలకు సంబంధించినటువంటి ముఖ్యాంశాలన్నింటిని కూడా చెబుతున్నటువంటి క్రమంలోనే ఇటు
తెలంగాణకు సంబంధించి తెలుగు ప్రజలంతా కూడా ఆ సమయం కోసమే వేచి చూసేవారు. మొత్తం మీద చూసినట్టయితే దూరదర్శన్ వార్తలకు ఆయన ఒక ఐకానిక్గా మిగిలారు. అంతేకాకుండా జర్నలిస్టులకు ఎంతో ఇన్స్పిరేషన్గా కొనసాగారు. ఆయన వార్తలు చెబుతుంటే చాలా వరకు మొత్తం టీవీకే అతుక్కొని ఉండే పరిస్థితి అని చెప్పొచ్చు. మొత్తం అంటే ఇప్పుడున్నటువంటి టెక్నాలజీకి సంబంధించిన వ్యవహారాలు చూడవచ్చు, మనం ఇప్పుడున్నటువంటి టెలిప్రాంప్టర్లు కావచ్చు, అంటే ఇప్పుడు ఉన్నటువంటి బీజిఎం సౌండ్లతో వచ్చినటువంటి వార్తలకు అప్పుడు చాలా భిన్నంగా ఉండేది. 1983లో అప్పుడు ఎలాంటి టెలిప్రాంప్టర్ లేవు, ఏవీ లేకున్నా కూడా వార్తలు అనేటివి ఆయన ఆకలింపు చేసుకొని ఏదైతే విషయాలు చెప్తారో వాటిని అన్నిటిని కూడా స్వతహాగానే ఆయన వార్తలు చదివి చాలా వరకు ఆయన సరళమైనటువంటి భాషలోనే ఇటు ప్రజలకు ఆ వార్తలను చదివి చెప్తూ ఆయన తెలుగు ప్రజలందరూ కూడా చాలా దగ్గరయ్యారు. ఇక ఆయన లేరు అనే వార్తలతోటి మాత్రం ఇటు తెలుగు ప్రజలంతా కూడా చాలా వరకు ఒక తీరని లోటుగానే భావిస్తున్నటువంటి పరిస్థితి.